విశాఖ ఏయూ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన భారీ ఎగ్జిబిషన్ ప్రదేశంలోని ప్రస్తుతం మనమున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే అది ప్రదర్శించబడుతోంది. దీనికి పూర్తి స్థాయిలో అనుమతులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మనకి సివిఆర్ కథనం ప్రకారం గత కొన్ని రోజులుగా దీని మీద ఎక్స్క్లూసివ్గా వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే చేనేత వస్త్రాలు, చేతి వృత్తి పనులకు సంబంధించిన వస్తువుల మీద అనుమతులు తీసుకొని ఇలా భారీ ఏర్పాట్లు చేసి ఎగ్జిబిషన్కి సంబంధించిన యంత్రాలను భారీ స్థాయిలో యంత్రాలను ఏర్పాటు చేసి ఇక్కడ రన్ చేస్తున్నారన్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఫైర్ అండ్ సేఫ్టీ విషయంలోనూ కూడా అధికారులు వీళ్ళకి అనుమతులు ఇవ్వలేదు అని కూడా సివిఆర్ దృష్టికి వచ్చింది. అయితే ఇప్పుడు లోపల ప్రస్తుతం మనకి ఇక్కడ ప్రదర్శించబడుతుంది. వీక్షకులు వెళ్ళి వస్తున్నారు, సందర్శకులు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, లోపల ఎలా ఉంది అసలు? మేడం, లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్లోనే మాకు నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినట్టు 100 రూపాయలు బిల్లు వేశారు. దాని తగ్గట్టు అయితే మాత్రం లోపల ఏమీ లేదు మేడం. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చామా? మేము సరదాగా బీచ్ కానీ వచ్చాము. వచ్చి ఇక్కడ గ్రౌండ్ పెట్టారు కదా అని వస్తే ఎంట్రన్స్ 100 రూపాయలు టికెట్ మేడం. అది చాలా ఘోరం. ఆ తర్వాత లోపలికి వెళ్ళాం మేడం. ప్రతి వస్తువు కూడా మన పరసలో 50 రూపాయలు అమ్మితే ఇక్కడ 200 రూపాయలు 150 రూపాయల రేంజ్లో ఉంది మేడం. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద సిటీలోని ఆ విధంగా పెట్టడం అయితే సామాన్యుడు అన్నాడు ఇక్కడ వచ్చి ఎవడ కూడా ఇంటికి వెళ్ళి ఇవాళ భోజనం వండుకో అవసరం లేదు మేడం. ఎందుకంటే డబ్బులు మిగలవు. ఇక్కడ ప్రతి దాని మీద 150, 200, 300 అంటే ఆ స్థాయి రేంజ్ అయిన సామాన్లే లోపల లేవు మేడం. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ రావడమే వేస్ట్. అసలు ఇది పెట్టడం కూడా నా దృష్టిలో అయితే వేస్ట్ మేడం. సామాన్యులు లాంటి ఈ పక్కలు కూడా చూడడానికి కూడా ఆయనకు ఆ ధైర్యం ఉండదేమో అని నేనైతే భావిస్తున్నాను మేడం. అసలు లేదు మేడం, అది రీజనబుల్గా లేదు మేడం. ఎందుకంటే బయట దొరికే 10 రూపాయల కప్పుని ఇక్కడ 30-40 రూపాయల రేంజ్లో పెట్టారు మేడం. అది ఎంతవరకు న్యాయం మేడం? అది అందరూ సరదాగా వచ్చి చూడాలని పెట్టారా? వాళ్ళు ఈ జనాల్ని ఆకట్టుకొని డబ్బులు గుంజుకోవడానికి వీళ్ళు పెట్టారా? మాకైతే అర్థం కావట్లేదు మేడం. లోపల ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి ఏమైనా? అది మేము అబ్జర్వ్ చేయలేదు మేడం. కాకపోతే వాష్రూమ్లో అయితే చాలా డేంజర్గా ఉన్నాయి మేడం. అందులో ఎవడ పీక నొక్కేసినా కూడా మాకు అర్థం అవ్వదు మేడం. అలాగే పరదాలు కట్టి ఏంటి మేడం పెట్టడం? ఇది ఇంత పెద్ద సిటీ, ఇది విశాఖపట్నం అంటే ఒక మంచి పేరున్న ఒక సిటీ. అలాంటి సిటీలో ఇది ఏయూ గ్రౌండ్ అంటే ఒక మన విద్యా సంస్థ. అంటే ఎంతమంది లేడీస్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఉంటారు. అలాంటి ఉన్న ప్లేస్లో ఈరోజు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లోనే ఒక బాత్రూమ్ ఫెసిలిటీ లేదు మేడం. పరదాలు ఇలా కట్టేశారు మేడం. ఆ లోపల చీకటి, కరెంట్ లేదు, ఏం లేదు. అక్కడ ఎవరైనా వెళ్ళి ఏ అమ్మాయినా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి మేడం? ఆ విధంగా ఉంది. అలాంటప్పుడు ఈ విధంగా ఎలా పెడతారు మేడం? ఇది ఏదైనా నాకు తెలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేనైతే అనుకుంటున్నాను మేడం. వాటర్ సప్లై కూడా సరిగా లేదు మేడం. సరిగా లేదు. అక్కడ స్టాల్స్ కూడా సరిగా లేదు. ఏది ఎక్కడ ఉందో ఎక్కడ తెలియదు. అక్కడ సరిగా చెప్పేవాళ్ళు కూడా లేరు. అన్ని స్టిక్కర్లు పెట్టేశారు మేడం. పెట్టేసి అది చూసేసుకొని మనం కొనేసుకోవాలి. పనికిరాని కప్పు కూడా 50 రూపాయలు మేడం. నాకు తెలిసి 10 రూపాయలు ఉన్నది ఇక్కడ 50 రూపాయలు లెక్కనే చేస్తున్నారు. అది బయట నాకు 50 రూపాయలు దొరికిన వస్తువు ఒక్కొక్కటి కూడా ఇక్కడ 150 రూపాయల రేంజ్లో కూడా ఉంది మేడం. కానీ డబ్బుకు తగ్గట విలువైన వస్తువు అయితే అక్కడ లేదు. ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ సంస్థ అయితే బాగా రన్నింగ్ చేయట్లేదు మేడం. మాకైతే నచ్చలేదు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాజువాక నుంచి వచ్చాము మేడం. మేము గాజువాక నుంచి వచ్చామండి. ఎంట్రన్స్ ఫీజు 100 రూపాయలు ఉన్నారు. అదే ఫ్యామిలీతో రావాలంటే నలుగురం అనుకోండి 400 అవుతాయి ఎంట్రన్స్ ఫీజు. ఇంక లోపల ఏం కొన్నాం 10 రూపాయల ఐటమ్స్ ఒక్కొక్కటి 20 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది, 40 రూపాయలు ఉంది. అంటే ఒక్కొక్క ఐటమ్ని పెట్టి ఒక్కొక్క రేటు వేశారు. అలాంటి సామాజిక ప్రజలు ఎలా కొనగలుగుతారు? ఒక ఎగ్జిబిషన్ అని చెప్పి ఎగ్జిబిషన్ ఒక వ్యాపారం కింద చేయడము ఒక సిటీలో అది చాలా తప్పు. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. అలాగనేసి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే బాత్రూంలో చాలా చీకటిగా ఉంది. డ్రమ్ముల్లో వాటర్ పెట్టారు. ఆ డ్రమ్ముల్లో వాటర్ కూడా లేదు. బాత్రూమ్కి డోర్లు కూడా లేవు. చాలా ఇబ్బందికరం. అలాంటిది మీరు ఇప్పుడు మాత్రం మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది విషయం. లోపల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నా కూడా అవి మాకు సంబంధం లేకపోయినా అట్లీస్ట్ లేడీస్కి రిలేటెడ్గా వాష్రూమ్స్లో సరిగ్గా లేవు. దట్ ఒక చిన్న పరజా లాంటిది క్లాత్తో రిలేటెడ్గా అలా ఏర్పాటు చేశారు. దాంట్లోని పూర్తి స్థాయిలో వాటర్ కూడా సదుపాయం లేదు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది స్త్రీలు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ వైజాగ్ ఎక్స్పో అప్డేట్. కెమెరా పర్సన్ సురేష్తో మీనా, సివిఆర్ న్యూస్, వైజాగ్.